ఇది మోనో పరిపాలన మేము చెప్తే మీరు వినడమే కాదు, మేము ప్రజాపాలన. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో మంత్రులను శాసనసభ్యులను కలవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఇలా మీరు నేరుగా ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ప్రజల సమస్య కావచ్చు, ఏదైనా అంశం కావచ్చు, నేరుగా చెప్పుకునే విధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం జరగదు. ప్రజల అభిష్టానికి గౌరవించే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ మీరు కూడా కొన్ని గమనించాలి. మిత్రుల రాజకీయం మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయింది. 5 నెలలనే పిల్లి శాపనార్థాలు చూస్తారు, కూలిపోతుంది ప్రభుత్వం. నడవనీయం, మోకాలు లోతోడలేడు. నేను కూడా 5 ఫీట్ ఉన్నా, రాజేందర్ రెడ్డి కూడా 5 ఫీట్ ఎంతున్నాను. రాజేందర్ రెడ్డి దాని మాత్రాన మోకాలు ప్రభుత్వం సంబంధం లేదు. చాలామంది పొట్టేలు చాలా ప్రపంచాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ మోకాలతో ఉంటేనో 6 ఫీట్ ఉంటేనో దానికి సంబంధించి కాదు, దమ్ముతోటి బరాబర్ తెలంగాణ కోసం ఆనాడు కొట్టాలని ఎవరు ముందరికి వచ్చినా ఇవాళ కూడా తెలంగాణ ఈ వేదిక ద్వారా తెలియజేస్తారా కాకతీయగడ్డ తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించి మేమందరం ఇలా కొంతమంది మాటలుగా ఉండొచ్చు, కొందరు అధికారంలో ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా అగౌరవం జరగనియమనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరు కూడా అదేవిధంగా ఇంతకు ప్రొఫెసర్ గారు చెప్పినారు, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి ఇచ్చినప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడిన వాళ్ళందరం తెలంగాణను అవమానపరిచే మాత్రం చూసుకుంటా ఊరుకునేటువంటి పద్ధతి కాదు. తెలంగాణ ఎంతోమంది ఇలా శ్రీకాంతాచారి గారు తల్లింది. శ్రీకాంత గారి తల్లి ఇక్కడ శంకరమ్మ గారు ఉంటే కొడుకు మరణాన్ని అవహేళన చేసే విధంగా లేదా ఉద్యమకారులను అవహేళన చేసే విధంగా పార్లమెంటు సాక్ష్యం ఇంతకు మొదట చెప్పిండు. పార్లమెంటు బిల్ పాస్ అయ్యేటప్పుడు కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. కానీ నాకేం రాజకీయంగా ఎవరిని విమర్శించాలని లేదు. తెలంగాణను విమర్శిస్తే వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా విమర్శించకుండా ఉండలేరు. కాబట్టి ఇలా భారత ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా నాయకులు ఆయనకు చెప్పండి, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచేదంగా మాట్లాడితే అమరులను కిచ్చపరిచినట్టు, తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినట్టు, తెలంగాణ తాత ముత్తాతల నాటి ఆకాంక్ష ప్రజాస్వామికంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటులో చట్టరీత్యా ఆనాడున్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం కలిసి బిల్లు పాస్ చేసుకొని ఏర్పడ్డది అనేటువంటి కనీస అవగాహనతో మాట్లాడాలని ఈ వేదిక ద్వారా వాళ్ళ నాయకత్వాన్ని కూడా కోరుతూ తెలంగాణ అవమానపరిచే ప్రయత్నం జరగద్దు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడబడాలి. తెలంగాణ భవిష్యత్తు మన రాబోయే తరానికి నియంతృత్వానికి అప్రజాస్వామికానికి లేకుండా ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా ఉండే విధంగా పరిస్థితులు కలగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సహచర తెలంగాణ ఉద్యమకారులకు అంజనాన్ని చెప్పిన నుంచి స్పష్టంగా తెలంగాణ ఉద్యమం ఫుట్బాల్ గ్రౌండ్ లాంటిది. అందరూ ఆడితేనే తెలంగాణ రాష్ట్రం ఆ ఆట గోల్ అయితే అందులో గోలు కొట్టేవాడు ముఖ్యం. ఆనాడు ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగంలో మాకు మీరంత అవకాశం ఆశ్రయించి ఎంపీలు వచ్చి మీ ఒక్కరో చేసామని ఎవరంటలే. ప్రతి ఒక్కరి గొంతు ఢిల్లీ పార్లమెంటులో వినిపించే అవకాశం మీరు ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకొని తెలంగాణ ఏర్పడడానికి సహకరించడం తెలంగాణ ఏర్పాటు చరిత్రలో జీవితంలో ఎవరు కూడా 2-3 పేజీలు రాసిండయి. కానీ తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఆనాడు ఢిల్లీ వేదికగా పార్లమెంటు సాక్షిగా నాయకత్వాన్ని ఏ విధంగా ఒప్పించి మెప్పించి బెదిరించి ఎదిరించి తెలంగాణ సాధించుకున్నామో అదొక చరిత్ర. ఆ చరిత్రకు అనుగుణంగానే భవిష్యత్తు 10 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడ్డది. అందుకే ప్రజాస్వామిక తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం గౌరవం ఉంటుందనే మాట మరొకసారి తెలియజేస్తూ మీ అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.